యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం. దయచేసి మనమందరం ఈ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. దుష్టులకు భక్తిహీనులకు ఎంత ఉంటుందంట? కొద్ది కాలము, నిమిషమే ఉంటుందంట. సో మరొక చోట మనము నీతిమంతుల కొరకు దేవుడు మన కొరకు చేసిన ఒక అద్భుతమైన వాగ్దానం ఉన్నది. నీతిమంతుల కొరకు ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానం చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, వారు నీపై విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. చూడండి, భక్తిహీనులను చూసి ఉన్నాం మనము, ప్లస్ ఇంకెవరిని చూసినాం? దుష్టులను చూసినాం. దుష్టులకు ఏముంటుంది? కొద్ది కాలమే ఉంటుందంట. ఏంటి? సంతోషము, విజయం. కానీ మనకు ఎప్పుడు విజయం ఉంటుంది. దేవుడు వారు మన పైకి లేస్తారు, కానీ దేవుడు మనకు తోడుగా ఉండి మనకు విజయం అనుగ్రహిస్తారంటున్నారు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు? ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన మన మీద ఖచ్చితంగా మన నిమిత్తము ఆయన రక్తమును కార్చున్నారు. మన పాపాల నిమిత్తము వధకు చేయబడు గొర్రె వల్లే ఆయన వధింపబడినాడు. సో ఆయన కార్చిన రక్తము బట్టి మన కొరకు ఆయన ఉచితంగా ఆయన నీతి మన మీద ప్రభుత్వం చేస్తుంది. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే సదాకాలం నేను తోడే ఉంటాను, ముదిమి వచ్చే వరకు నేను తోడే ఉంటానంటాను. సో ఎవడైనను మన పైన విజయం పొందజాలడు. బికాజ్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏ శ్రమనైనా, ఏ వేదనైనా, ఏ ఇబ్బంది అయినా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు. సో దేవుడు మనకు తోడుగా ఉండగా దుష్టులకు కొంత మటుకే విజయం, భక్తిహీనులకు నిమిషం మాత్రం సంతోషం. కానీ మనకు వారు మనతో విజయం, వారు మనతో యుద్ధం చేసిన దేవుడు మనకు తోడై ఉన్నందుక ఖచ్చితంగా మనకు విజయం ఉన్నది. సో దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం మీ కుటుంబంలో నెరవేర్చబడింది గాక. గాడ్ బ్లెస్ యూ.